బండ్లపల్లి అనే చిన్న గ్రామంలో బుజ్జిగాడు అనే అబ్బాయి ఉండేవాడు. అతనికి కొత్త ఆవిష్కరణలు చేయడంలో చాలా ఇష్టం. కాని అవి అన్ని మామూలుగా కాకుండా హాస్యంగా ఉండేవి. ఒకసారి బుజ్జిగాడు ఆటో గోరుమెట్టు అనే కొత్త యంత్రాన్ని తయారు చేశాడు. ఆ గోరుమెట్టు ఎక్కితే మీకు తానే పాదాలు మర్దన చేస్తుందని చెప్పాడు. గ్రామస్థులు ఆశ్చర్యంగా చూశారు. మొదటి ప్రయోగం గ్రామ మున్సిపాల్ మాస్టారుతో చేశాడు. మాస్టారు మెట్టుపై కూర్చోగానే అది ధీష్ అంటూ ముందుకు వెళ్లి నేరుగా పంట్పొలంలోకి దూకింది. మాస్టారు బడిలో బదులు గోదావరిలో కనిపించారు. అంతేకాదు, ఇంకోసారి బుజ్జిగాడు ఎగిరే బల్లెం అనే ఆవిష్కరణ చేశాడు, కూరల్ని తినడానికి ఎగిరే చెంబు. కాని మొదటి ప్రయోగంలో అది చామడుంపల బదులు పక్కింటి పిల్ల ముఖంపై దూకింది. పిల్ల ఏడ్చింది. బుజ్జిగాడు మాత్రం నవ్వుతూ, ఇదే టెస్ట్ మోడల్ అన్నాడు. ఒక రోజు గ్రామ పెద్దలు సమావేశమై బుజ్జిగాడిని పిలిచి, రా బుజ్జీ, నీ ఆవిష్కరణలతో మా బట్టలే కాదు, పేషెంట్సు చెక్కుచెదిరిపోతున్నాయి అన్నారు. అప్పటి నుండి బుజ్జిగాడు బండ్లపల్లిలో ఇంజనీర్ జోకర్ గా ఫేమస్ అయిపోయాడు. అతని ప్రయోగాలు ఫలితమివ్వకపోయినా ఊరికి నవ్వులు ఇచ్చేవి. పిల్లలు పెద్దలు ప్రతిరోజూ ఈరోజు బుజ్జి ఏం పెట్రోల్ పోసి పేల్చాడో అని ఆసక్తిగా ఎదురు చూసేవాళ్ళు. పాఠం: విజ్ఞానం గొప్పదే కాని హాస్యం లేకుంటే అది కాస్త మందబుద్ధిగానే కనిపిస్తుంది.